హలో గాయస్, నేను మీ సంధ్య. మాకు తెలుసులే, ముందు విషయం ఏంటో చెప్పమంటారు. ఓకే, నేనైతే చెప్పేస్తాను. ఇవాళ అయితే మా కాలేజ్కి నాక్ వాళ్ళైతే విజిట్ చేయడానికి అయితే రావటం అయితే జరుగుతుందనమాట. సో అందుకని మా ప్రిన్సిపల్ సార్ అయితే చాలా బాగా డెకరేషన్ అయితే చేయించారు. సో ఇక్కడ మేమంతా అయితే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇవాళ వచ్చి నాక్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి మా సార్స్ అయితే చాలా బిజీగా అయితే ఉన్నారు. తినేమో న్యాక్ అంటుంది. న్యాక్ అంటే అసలు ఏంటి అని మీరు అనుకుంటారు. నేను వీడియో చివరిలో అయితే చెప్తాను. అండ్ సీన్ అయితే మా సిస్టర్ అనమాట. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. అండ్ సో మేమైతే నాక్ వాళ్ళని ఆహ్వానించడానికి ఫ్లవర్స్తో అయితే సిద్ధంగా ఉన్నాం అనమాట. అండ్ ఇప్పుడైతే నాక్ వాళ్ళ దయ వల్ల మా కాలేజ్లో అయితే దప్పుడు గుళ్ళు, కోలాటం, దింస లాంటి యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట ఈరోజు మా కాలేజ్లోన. అండ్ ఇక్కడ వచ్చేసి బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసం. అండ్ మా బాధ అయితే చూడలేక మా టీచర్స్ అయితే కాసేపు కూర్చోమని చెప్పారు. ఇప్పుడైతే చూసారు కదా, అదైతే దప్పిడి గుళ్ళు అనమాట. నేనైతే ఫస్ట్ టైం చూడడం మా కాలేజ్లోన, అందుకే కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది అనమాట. అండ్ వాళ్ళు చూసారు కదా, బ్లాక్ కోట్ వేసుకున్న వాళ్ళైతే నాక్కి సంబంధించిన వాళ్ళు అనమాట. ఇందాకైతే నాక్ అంటే ఏంటో చెప్తాను అనేది చెప్పాను కదా. నాక్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క కాలేజ్కి విజిటింగ్కి వెళ్ళి ఆ కాలేజ్ ఏ విధంగా రన్ అవుతుంది అండ్ ఆ కాలేజ్లో ఉండే స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ పర్పస్ ఎలా ఉంది అని అయితే చెక్ చేస్తారనమాట. దాంతోపాటు ఆ చెకింగ్స్ అంతా అయిపోయిన తర్వాత ఆ కాలేజీలో చదువుకుంటున్న స్టూడెంట్స్ని అయితే కాన్ఫరెన్స్లోకి తీసుకొని ఇంకా వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఇంకేమన్నా ఎక్విప్మెంట్స్ ఏమన్నా కావాలని అయితే అడగడం అయితే జరుగుతుంది. దాని తర్వాత కాలేజ్ విజిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రతి కాలేజ్కి ఒక గ్రేడ్ అనేది అయితే ఇస్తారనమాట. ఆ గ్రేడ్స్ని ఆధారంగా తీసుకొని కాలేజెస్కి అయితే ఫండ్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఆ ఫండ్స్ ఆధారంగానే కాలేజెస్ అయితే డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. సో అందుకనమాట మన కాలేజ్కి ఎవరైతే నాక్ వాళ్ళు వచ్చారో వాళ్ళని ఇంప్రెస్ చేయడం అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట ప్రజెంట్ అయితే. ఇంతవరకు అయితే మీరు చూసారు కదా, రెడ్ శారీలో డ్యాన్స్ అయితే చేస్తున్నారు. దాన్ని అయితే దింసా అని అంటారనమాట. అండ్ ఇంతవరకు అయితే చూసారు కదా, అదైతే ఎన్సీసీ అనమాట. మా కాలేజ్లో ఉన్న ఒక బెస్ట్ థింగ్ అనమాట ఎన్సీసీ. అండ్ ఎన్సీసీలో జాయినింగ్ అయిన ప్రతి ఒక్కరికి మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మా కాలేజ్ నుంచి ఈ ఎన్సీసీలో జాయినింగ్ అయిన చాలామంది స్టూడెంట్స్ ఎస్ఐగా, కానిస్టేబుల్గా, ఆర్మీ మ్యాన్స్గా కూడా చాలామంది అయితే ఉన్నారు. సో అలా అని చెప్పి నేను ఎన్సీసీ అనేది ఒక మంచి బెస్ట్ థింగ్ అని నేనైతే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే నాక్ వాళ్ళు మా ప్రిన్సిపల్ సార్ క్యాబినెట్లోకి అయితే వెళ్ళిపోయారు. సో మేమైతే కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాం. అండ్ నైట్కి అయితే క్లాసికల్ డ్యాన్సెస్ అండ్ గ్రూప్ డ్యాన్సెస్ అయితే చాలా మటుకు ఉన్నాయన్నమాట. అవన్నీ నేను వీడియో తీసిన తర్వాత మీకు మళ్ళీ చేస్తాను. అలాగే మన కాలేజ్ నేమ్ ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఉంటా, బాయ్ బాయ్.